హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. సింపుల్గా ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కట్ చేసుకున్న 3 పెద్ద ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మరి ఎరుపు రంగులోకి రావసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. సిమ్లోనే ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. రైస్, రోటీలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని సిమ్లో 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుందాము. రసం కూడా అవసరం లేదు, ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు. నార్మల్గా మనం ఫ్రై కర్రీస్కి రసం అది పెట్టుకుంటాం కదా, ఈ కర్రీలో కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీలోకి, జొన్న రొట్టె ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం టమాటో కూడా వేసుకుంటాము. ఇక్కడ టమాటో తొందరగా మగ్గిపోవాలంటే కాస్త ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అప్పుడు టమాటో అనేది 4-5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇక్కడ నేను పెద్ద టమాటో ఒకటి తీసుకున్నాను. చిన్నవైతే 2 కాయలు తీసుకోండి, 2-3 మీ టేస్ట్కి తగ్గట్టు అన్నమాట. పులుపు, గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 4-5 కూడా వేసుకోవచ్చు. సో నేను పెద్దది ఒక టమాటో కాయ తీసుకున్నాను. ఆ టమాటోను ముక్కలు చేసుకొని వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకొని సిమ్లో ఒక 4-5 నిమిషాలు వదిలేద్దాము. అప్పుడు టమాటో అనేది మెత్తగా అయిపోతుంది, గుజ్జులాగా వస్తుంది గ్రేవీ అనేది. సో ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1.5 చెంచా వేసుకున్నాను. కొంచెం ఎగ్ కర్రీ కదా, కారం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా 4-5 నిమిషాలు పసుపు, ఉప్పు, కారం వేసుకొని మూత పెట్టేద్దాం సిమ్లో అని చెప్పాను కదా. టమాటో చూసారా చాలా మెత్తగా మగ్గిపోయింది. మనం ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకుందాము. టమాటో, ఉల్లిపాయ బాగా కలిసింది చూసారా. కారం, పసుపు, మసాలాలన్నీ కలిసినాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం తగినంత వాటర్ వేసుకొని కర్రీని అనేది ఉడికించుకుందాము. 2 ఉడుకులు రాగానే, అంటే కొద్దిగా ఉడకగానే మనం ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్ కాదు, అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ చెంబు, ఒక పెద్ద గ్లాస్ వాటర్ వస్తుంది. సో ఆ గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు, కారం ఇప్పుడే సరి చూసుకోవాలి. చూసుకొని మనం ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 టీ స్పూన్ ధనియా, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. జీలకర్ర, ధనియాలు, గరం మసాలా మిక్స్ పౌడర్ అనమాట. అది 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది. వేసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని ఎగ్స్ బ్రేక్ చేసుకుందాము. చూసారా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఉడకడం. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఎగ్స్ బ్రేక్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ బ్రేక్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని 4-5 నిమిషాల తర్వాత మనం మూత అనేది తీద్దాము. ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో 4-5 నిమిషాలు కుక్ అవనివ్వాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ వేసుకొని అస్సలు కదపకూడదు, గరిటె అనేది పెట్టకూడదు. ఈ విధంగా ఎగ్స్ వేసుకొని మూత పెట్టేద్దాము.
4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా ఎగ్స్ అనేవి బాగా కుక్ అయిపోయినాయి. సో ఈ టైంలోనే మనం 2 వైపులు టర్న్ చేసుకోవాలి. చేసుకోకపోయినా ఏం కాదు, ఆల్రెడీ ఉడికిపోతాయి. కాకపోతే రెండో వైపు కూడా ఉడికితే చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పట్టే విధంగా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా 2 వైపులా తిప్పుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, కొత్తిమీర వేయకపోయినా కూడా చాలా బాగానే ఉంటుంది. సో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. సింపుల్గా ఈజీగా చేసుకునే ఎగ్ కర్రీ. అప్పటికప్పుడు మనం కూరగాయలు ఏమీ లేవన్నా సరే ఈ కర్రీని చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మూత పెట్టేద్దాము. కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఉడికిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఈ కర్రీ అనేది గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి ఏ కన్సిస్టెన్సీ వాటర్ చూసారు, కొద్దిగా గ్రేవీ ఉంది కదా, మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని అస్సలు వాటర్ వద్దు అనుకుంటే మనం దగ్గరికి తీసేసుకోవచ్చు. ఇంకాస్త సేపు ఉంచుకోవాలి. లేదు మాకు గ్రేవీ కావాలనుకుంటే ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.